కీన్వా దోసలు ఎలా చేయాలి అని ఇంటర్నెట్ అంతా కూడా వెతుకుతూ ఉంటే చాలా రకాలైనటువంటి రెసిపీస్ అయితే కనిపిస్తున్నాయి. కొన్ని అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా వేసేవైతే, కొన్ని ఫర్మెంట్ చేసి వేసేవి, కొన్ని స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తూ వేసేవి. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇదంతా కాదు, మనకి రెగ్యులర్‌గా ఉన్న దోసల్లాగానే చేద్దాము అని చెప్పేసి, ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు కీన్వా అయితే తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక 3-4 సార్లు కడిగితే తప్ప ఇందులో ఉన్న ఇంప్యూరిటీస్ కానీ, డర్ట్ కానీ పోలేదు. సో, అలా కడిగేసుకున్నాక వాటిని ఒక 3-4 అవర్స్ అయితే సోక్ చేశాను. సో, రెండింటిని సోక్ చేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మన రెగ్యులర్ దోస బ్యాటర్ లాగానే కలిపేసుకొని పక్కకైతే పెట్టేశాను. అండ్ ఈ మిక్స్చర్, ఇప్పుడు ఈ బ్యాటర్ రెడీ టు యూజ్ అంట. సో, దీన్ని 2 బ్యాచెస్ లాగా డివైడ్ చేసి, ఒక బ్యాచ్ అప్పటికప్పుడే వాడేసాము, ఇంకొకటి మాత్రం ఫర్మెంటేషన్‌కి అయితే పెట్టాను. నాకు రెండింటి టేస్టే నచ్చింది, కానీ ఫర్మెంటెడ్ బ్యాటర్‌వి ఇంకా బాగా అనిపించాయి. ఆ ఫర్మెంటెడ్ బ్యాటర్ తీసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అనేవి అడ్జస్ట్ చేసుకొని మామూలుగా మనం పెనం పైన దోసల్లాగా వేసుకుంటే చాలా బాగున్నాయి. 2 వైపులా క్రిస్పీగా రోస్ట్ చేసుకుంటే మాత్రం, వేడి వేడిగా ఉంటే మాత్రం చాలా బాగుంటున్నాయి. ఏ చట్నీతో అయినా, ఏ పొడులతో అయినా బాగుంటున్నాయి. అదే చల్లగా అయితే మాత్రం చాలా మెత్తగా, సాఫ్ట్‌గా చాలా ఎక్కువసేపు ఉంటున్నాయి. తిన్నా కూడా చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ మిల్లెట్స్, ఇలాంటి గ్రెయిన్స్ ఫుడ్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, డైరెక్ట్‌గా ఫుల్ మీల్ కోర్స్ రీప్లేస్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా చిన్న చిన్న టిఫిన్స్‌లో అయినా సబ్స్టిట్యూట్ లాగా వాడుకుంటే చాలా బాగుంటుందేమో అని అనిపించింది. మీరు కనుక ఇప్పటివరకు ఈ కీన్వా దోసలు ట్రై చేయలేదు అంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. నిజంగా చాలా బాగున్నాయి.